ఆమె భర్తకు కాలు చేతులు పడిపోయినాయి, పిల్లలు రోడ్డు మీద పడ్డారు, కుటుంబం గడవలేనటువంటి పరిస్థితి, మందులకు కూడా డబ్బులు లేవు. అమ్మ నీ పేరు తల్లి? అంబిక. ఇగో హనుమన్ల అంబిక. ఆ కుటుంబం ఛిద్రమైపోయింది. ఇట్లా ఎన్ని కుటుంబాలు ఆగుతల్లి, ఇట్లా ఎన్ని కుటుంబాలు ఆగం కావాలి? ఈ కుటుంబానికి రావాల్సిన డబ్బు ఏమైంది? ఎవడు మంచుక తిన్నాడు? లెక్కలు చెప్పిన కదా. ఇప్పుడు ఈ లెక్కలలో ఎక్కడైనా తప్పుందా? ఈ అంబిక కుటుంబానికి రావాల్సిన ఆ డబ్బును ఈ దొంగలు పంచుకొని తిన్నది వాస్తవమా కాదా ఒకసారి అడగండి. భర్త పని చేసి కడుపు నింపలేని పరిస్థితి, ఇదా ఒక్క నిమిషం అమ్మా. ఒక్క చేయితోను కూడా సంపాదించేటోళ్ళు ఉన్నారు, అడ్డగోలుగా సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేను. కానీ ఈ ఆడబిడ్డకు వచ్చిన కష్టం, ఈ ఆడబిడ్డ పడుతున్నటువంటి గోస మన తల్లులు ఇంకా పడన్నా? ఎందుకు పడాలి? మనకు వాటా లేదా? మన సొమ్ము కాదా? మన కోసం. అందుకోసమే ఈ రెడ్లు వెలమలు, ఈ పెత్తందారులు, ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు, మన కొంపలు ముంచేటోళ్ళే, మన కొంపలు ముంచేటోళ్ళే. ఇదే నల్లగొండలో, ఇదే నల్లగొండ నియోజకవర్గంలో మనం ఓ నాయకునికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఓట్లేస్తా ఉన్నాం. ఏమన్నా మారిందా? ఎవరి బతుకు మారింది? వాళ్ళ ఇంటి బతుకు మారింది, వాళ్ళ కులాలలో బతుకు మారింది, కానీ మన బతుకు మారలే.